హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఏదైనా ఒక వస్తువు మనకి చీప్గా కనిపించినప్పుడు అది బై చేయాలి అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఫైనల్గా ఎంత చీప్ ప్రోడక్ట్ అయినా కూడా అది మనకి యూజ్ అవుతుందా లేదా, మనకి ఫ్యూచర్లో ఉపయోగపడితేనే కొనుక్కోవాలి. ఈ మాటలు ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అని అంటే, కేవలం 2 monthsలో జొమాటో కంపెనీ యొక్క షేర్స్ 74 రూపీస్ నుంచి 40 రూపీస్ దాకా పడిపోయాయి. అంటే జస్ట్ 2 monthsలో 50% ఫాల్ వచ్చింది. మరి ఇలాంటప్పుడు నేను ఈ స్టాక్ని కొనాలా వద్దా అని చెప్పి చిన్న అనాలిసిస్ చేశాను. సో ఆ అనాలిసిస్ ద్వారా ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జొమాటో కంపెనీ 2030లో బెస్ట్ కేస్ సినారియోని అబ్జర్వ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో బెస్ట్ కేస్ సినారియో అబ్జర్వ్ చేసేటప్పుడు యాజ్ ఆఫ్ నో ఉన్న బెస్ట్ స్టాక్స్తో కంపేర్ చేయాలి అని అనుకుంటున్నాను. సో దానికోసం నేను మార్కెట్లో ఉన్న బెస్ట్ షేర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ షేర్ బజాజ్ ఫినాన్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే దాని యొక్క హయ్యెస్ట్ ప్రైస్ టు ఎర్నింగ్స్ 95 ఉంటే యాజ్ ఆఫ్ నో దీని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ 50 దగ్గరలో ట్రేడ్ అవుతూ ఉంది. అండ్ అలాగే డీమార్ట్ కూడా దాని యొక్క హయ్యెస్ట్ ప్రైస్ టు ఎర్నింగ్స్ 300 ఉంటే యాజ్ ఆఫ్ నో దాని యొక్క కరెంట్ ప్రైస్ టు ఎర్నింగ్స్ 120 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే వాటి యొక్క పీక్ ప్రైస్ టు ఎర్నింగ్స్కి 50%లో యాజ్ ఆఫ్ నో మనకి ట్రేడ్ అవుతూ ఉన్నాయి. బట్ ఇప్పుడు మనం జొమాటోని కనుక అబ్జర్వ్ చేస్తే దాని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ డిటర్మైన్ చేయలేము, ఎందుకంటే కంపెనీ లాసెస్లో నడుస్తుంది కాబట్టి. బట్ కరెంట్లీ ఈ కంపెనీ యొక్క సేల్స్ 3611 క్రోర్స్గా రికార్డ్ అయ్యాయి. అండ్ దీని ద్వారా జొమాటోకి వచ్చిన లాస్ 1098 క్రోర్స్. అండ్ టోటల్ జొమాటో యొక్క నెంబర్ ఆఫ్ షేర్స్ కనుక అబ్జర్వ్ చేస్తే 787.36 క్రోర్స్ జొమాటో యొక్క అవుట్ స్టాండింగ్ షేర్స్ ఉన్నాయి. బట్ కమింగ్ 10 yearsలో జొమాటో అనేది కంటిన్యూస్గా గ్రో అవుతుంది అనుకుందాం. ఒకవేళ జొమాటో నెక్స్ట్ 10 years పాటు బెస్ట్ కేస్ సినారియోలో కంపెనీ యొక్క సేల్స్ అనేది ఎవ్రీ ఇయర్ 25% గ్రో అయింది అని అనుకుందాం. ఎందుకంటే చాలా మంది ఫుడ్ డెలివరీకి ఎడిక్ట్ అవుతూనే ఉన్నారు కాబట్టి ఈ కంపెనీ సేల్స్ కూడా ఎవ్రీ ఇయర్ 25% గ్రో అవుతుంది అని బెస్ట్ కేస్ సినారియోలో అనుకుందాం. అలాంటప్పుడు 2032 అంటే 10 సంవత్సరాల తర్వాత యాజ్ ఆఫ్ నో 3600 కోట్లున్న జొమాటో యొక్క సేల్స్ అనేవి 33,000 కోట్లకి ఇంక్రీజ్ అవుతాయి. అయితే జనరల్ గా ఇలాంటి కంపెనీస్ కి బెస్ట్ కేస్ సినారియోలో ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ మార్జిన్ 28% అని అనుకుంటున్నాను. సో ఈవెన్ మనం టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్ చూసినా కూడా మనకి వాటి యొక్క బెస్ట్ ప్రాఫిట్ మార్జిన్స్ 28% దాకా ఉన్నాయి. కాబట్టి బెస్ట్ కేస్ సినారియో కాబట్టి 28% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అలాంటప్పుడు ఈ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ ఎంత అవుతుంది అంటే 9400 క్రోర్స్ అవుతుంది. సో ఈ 9400 క్రోర్స్ ఎలా వచ్చింది? సింపుల్ గా ఈ 33,000 క్రోర్స్ కి 28% అంటే 9400 క్రోర్స్. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సింపుల్ గా 9400 క్రోర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ అంటే 787.36 వేస్తే మనకి ఎర్నింగ్ పర్ షేర్ 11 వస్తుంది. అలాంటప్పుడు జొమాటో యొక్క ప్రైస్ ఎంత ఉండొచ్చు అని తెలియడం కోసం సింపుల్ గా మనం ఎర్నింగ్ పర్ షేర్ క్యాలిక్యులేట్ చేసాం కదా. 10 years తర్వాత బెస్ట్ కేస్ సినారియోలో ఈ కంపెనీ యొక్క ఎర్నింగ్ పర్ షేర్ 11.95 ఉంది అని అనుకుందాం. సో మనకి ఈపీఎస్ తెలుసు కాబట్టి దాన్ని ప్రైస్ టు ఎర్నింగ్స్ తో మల్టిప్లై చేస్తే అలాంటప్పుడు ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ మనం డిటర్మైన్ చేయొచ్చు. సో బెస్ట్ కేస్ సినారియోలో 2032లో మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. జొమాటో కంటిన్యూస్ గా ఎవ్రీ ఇయర్ 25% గ్రో అయింది. అండ్ అలాగే 28% ప్రాఫిట్ మార్జిన్ ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది 200 ఉంది అని అనుకుందాం. ఎందుకంటే మనం డీమార్ట్ కానీ బజాజ్ ఫినాన్స్ కానీ చూసాం కదా, దానికి యావరేజ్ మనం తీసుకుందాం. సో 200 అనేది బెస్ట్ కేస్ సినారియో అనుకుంటే జొమాటో యొక్క షేర్ ప్రైస్ 2391 అంటే ఇప్పటి నుంచి దాదాపుగా 50 టైమ్స్ రిటర్న్స్ తీసుకొస్తుంది. కానీ ఇది కంప్లీట్ గా జొమాటోకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా హైలీ బుల్లిష్ సినారియో. కరెంట్లీ జొమాటో యొక్క ప్రైస్ 43 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంటే ఈ స్టాక్ 2391 దాకా పెరగచ్చు. బట్ ఇలా జరగాలి అంటే ఆబ్వియస్ గా జొమాటోలో చాలా పెద్ద మ్యాజిక్కే జరగాలి. నెక్స్ట్ నేను ఎబో యావరేజ్ కేస్ కన్సిడర్ చేయాలి అని అనుకుంటున్నాను. దీనికోసం జొమాటో యొక్క యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ నేను 100కి తగ్గిస్తున్నాను. సో ఇలాంటప్పుడు కూడా మనం ఎబో యావరేజ్ సిచ్యువేషన్ అనుకోవచ్చు. అండ్ ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రేట్ 20% తీసుకుంటున్నాను. అండ్ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ మార్జిన్ 20% తీసుకుంటున్నాను. అలాంటప్పుడు ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ మనం 567 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎబో యావరేజ్ గ్రోత్ కనుక జొమాటో రికార్డ్ చేసి ప్రాఫిటబుల్ గా మారి అన్నీ జరిగితే అలాంటప్పుడు 567 రూపీస్ ఈ స్టాక్ ప్రైస్ రీచ్ అవ్వచ్చు. అంటే కేవలం 10 times to 12 times వరకు ఇది మనకి గ్రో అవ్వచ్చు. అదే ఒకవేళ నేను ఈ కంపెనీలో యావరేజ్ గ్రోత్ రేట్ కనుక ఎక్స్పెక్ట్ చేసుకుని 2032లో జొమాటో యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ 50 దగ్గర ట్రేడ్ అవుతుంది అని అనుకుంటూ ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రేట్ కనుక నేను 15% తీసుకుని ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 15% కనుక అబ్జర్వ్ చేస్తే అలాంటప్పుడు జొమాటో యొక్క ప్రైస్ 10 years తర్వాత కేవలం 139 రూపీసే ఉండొచ్చు. సో ఈ సింపుల్ ప్రైస్ టు ఎర్నింగ్స్ అనాలిసిస్
అనాలిసిస్ ప్రకారం జొమాటోలో మ్యాజికల్ గ్రోత్ వస్తే ఈ కంపెనీ 56 టైమ్స్ రిటర్న్స్ ఇవ్వచ్చు. బట్ అదే అబోవ్ యావరేజ్ గ్రోత్ వస్తే జొమాటో 13 టైమ్స్ నెక్స్ట్ 10 ఇయర్స్ లో ఇంక్రీజ్ అవ్వచ్చు. బట్ అదే జొమాటో యావరేజ్ గ్రోత్ రేటే రికార్డ్ చేస్తే అలాంటప్పుడు కేవలం మనకి 10 ఇయర్స్ లో 3 టైమ్స్ రిటర్న్స్ మాత్రమే రావచ్చు. మనకి ఎన్నో మంచి షేర్స్ నెక్స్ట్ కమింగ్ 10 ఇయర్స్ లో 10 టైమ్స్ గ్రో అవ్వడానికి చాలా ఈజీగా కనబడుతున్నాయి. అండ్ ఇన్ఫాక్ట్ ఆ కంపెనీస్ మనకి ప్రాఫిట్ లో రన్ అవుతూ ఉన్నాయి. అయితే యాజ్ ఆఫ్ నో మనకి జొమాటోలో హెవీ ఆఫర్స్ అండ్ అలాగే ఫ్రీ డెలివరీస్ ఉన్నంత కాలం మనం హెవీ గ్రోత్ ని జొమాటోలో అబ్జర్వ్ చేసాం. బట్ ఎప్పుడైతే జొమాటోలో ఆఫర్స్ తగ్గిపోతాయో అండ్ అలాగే ఫ్రీ డెలివరీ కాకుండా కాస్ట్ అనేది పెంచుకుంటూ యాజ్ ఆఫ్ నో ఉన్న 20 to 30 రూపీస్ డెలివరీ కాస్ట్ కాస్త రేపటి రోజున 50 to 100 రూపీస్ కనుక రీచ్ అయితే అలాంటప్పుడు జొమాటోని పబ్లిక్ ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారు అనేది క్వశ్చనబుల్. కాబట్టి మనం ఎబో యావరేజ్ కేస్ కానీ లేదా యావరేజ్ కేస్ కానీ అబ్జర్వ్ చేస్తే జొమాటో సమ్వేర్ 3 టైమ్స్ టు 13 టైమ్స్ మాత్రమే కమింగ్ 10 ఇయర్స్ లో రిటర్న్స్ తీసుకురావడానికి పాసిబిలిటీ కనబడుతూ ఉంది. అండ్ ఇన్ కేస్ రేపటి రోజున ఆఫర్స్ లేకుండా ఇది కనుక యావరేజ్ గ్రోత్ రికార్డ్స్ చేస్తే జస్ట్ 10 ఇయర్స్ లో 3 టైమ్స్ మాత్రమే గ్రో అవ్వడానికి పాసిబిలిటీ కనపడుతుంది. అండ్ ఈ కంపెనీ లాసెస్ లో ఉంది కాబట్టి ఎలాగో డివిడెండ్ పే చేస్తుంది అనే ఛాన్సే ఇందులో కనపడట్లేదు. సో ఒకవైపు మనకి డివిడెండ్ రాదు అండ్ అలాగే గ్రోత్ కూడా పెద్దగా కనిపించదు. కాబట్టి జొమాటోలో ఇన్వెస్ట్ చేస్తే ఈ కంపెనీ కనుక యావరేజ్ గా గ్రో అయితే ఆబ్వియస్ గా ఇన్వెస్టర్స్ కి పెద్దగా బెనిఫిట్ ఉండకపోవచ్చు. అన్లెస్ జొమాటోలో ఏదైనా ఎక్స్ట్రాడినరీ గ్రోత్ లేదా ఈ కంపెనీ దాని యొక్క ఎక్స్పెన్సెస్ ని ఎలా కట్ చేసుకోవాలో ఒక స్ట్రాటజికల్ వే క్రియేట్ చేసుకోనంత కాలం ఈ కంపెనీ అనేది యావరేజ్ గ్రోత్ ని రికార్డ్ చేయొచ్చు. మేబీ ఆఫ్టర్ 2 to 3 ఇయర్స్ ఒకవేళ జొమాటో యొక్క ఎక్స్పెన్సెస్ స్ట్రాటజికల్ గా తగ్గించుకుంటే అలాంటప్పుడు మనం జొమాటో యొక్క అనాలిసిస్ ని మళ్ళీ రీటెస్ట్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో జొమాటో మాత్రం కమింగ్ 10 ఇయర్స్ లో 3 to 5 టైమ్స్ మాత్రమే రిటర్న్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. ఎనీహౌ మనకి స్టాక్ మార్కెట్ లో కమింగ్ 10 ఇయర్స్ లో మోర్ దెన్ 10 టైమ్స్ అవ్వడానికి పొటెన్షియాలిటీ ఉన్న స్టాక్స్ చాలా కనపడుతున్నాయి. కాబట్టి యాజ్ ఆఫ్ నో నేను జొమాటో చీప్ గా దొరుకుతున్నా కూడా దాన్ని నేను నా పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడానికి ఇంట్రెస్టెడ్ గా లేను. బట్ స్టిల్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు జొమాటో దాని బెస్ట్ కేస్ సినారియో రీచ్ అవ్వగలదా, లేదా ఎబో యావరేజ్ గ్రోత్ రికార్డ్ చేస్తుందా, లేదా యావరేజ్ గ్రోత్ రికార్డ్ చేస్తుందా అనేది కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వే ఆఫ్ అనాలిసిస్ గనక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ గా ఉంది అని అనుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.